24న సైబర్ క్రైమ్ పిఎస్లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాలు పేరును ఓ ఇంటర్వ్యూలో గొరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు. గొరంట్ల మాధవ్ పై 72, 79 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్ మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే నేపథ్యంలో సెక్షన్ 35/3 బిఎన్ఎస్ఎస్ కింద కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మార్చి 5న దీనికి సంబంధించి కూడా గొరంట్ల మాధవ్ విచారణకు వెళ్లాల్సి కూడా ఉంది. అయితే ఆ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురంలో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లి మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు కూడా పోక్సో కేసులో బాధితురాలు పేరును ఓ ఇంటర్వ్యూలో గొరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు. అయితే గొరంట్ల మాధవ్ పై 72, 79 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మరి మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ పోలీసులు విచారణకు హాజరు కాబోతున్నారు మార్చి 5న. ఇందులో మరి పోలీసులు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు అని కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా అంటే మార్చి 5న విచారణ కాబోతుంది గొరంట్ల మాధవ్ కి. మరి ఏం జరగబోతుంది ఆ రోజున అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మీరు ఒకటి గమనించాల, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లగున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో, ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను, నేరస్తులను అరెస్టు చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది. దానిపైన కేసులు రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్టు చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సార్ మీరు బాధ్యతాయుతమైన పదవిలో అదే కదా చెప్పినా, ఇప్పుడు చెప్పినారు కదా, ఇప్పుడే కదా చెప్పినా. దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. టీవీ ఆదో చెప్పబ్బా, నువ్వు టీవీ ఆదో చెప్పు, నీ టీవీ ఆదో చెప్పు. టీవీ ఫైల్ మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని సార్ మీరు అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని అసలు ముద్దాలను పట్టుకొని రిటైర్డ్ పోలీస్ ప్రీతిని 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ ఫైవ్ అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి. మేము బాధ్యతాయుతమైన బాధ్యతాయుతమైన జర్నలిస్టులు ఎక్కడ కూడా టీవీ ఫైవ్ లో పేర్లు చూపించండి. నువ్వు కట్టిస్తా ఎప్పుడో చూపిస్తాను. టీవీ ఫైవ్ లో నేను పవన్ కళ్యాణ్ చూపిస్తా. మీరేమంటున్నారు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన చూపిస్తా. మీరేమంటున్నారు? నీ పవన్ కళ్యాణ్ మాట్లాడి నీ చంద్రబాబు నాయుడు మాట్లాడినా నేను జర్నలిస్ట్. మా ఛానల్లో మేము మాట్లాడి మీ బాధితుల పేర్లు చెప్పింటే చూపి షో మీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీన్ని కట్టే ముందు నేను ఒకటి చెప్పిన, నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా. నువ్వు కాదు, నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది నీ వాళ్ళ కేసు కట్టిస్తావా? వాసిరెడ్డి పద్మ అన్నిటికీ రెడీ ఉంటా, దానికేమి ఎక్కడ సార్ మా మామూలుగా పూర్తి సార్ మా